వెల్కమ్ బ్యాక్. మరికొన్ని గంటల్లో ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11 గంటల 41 నిమిషాలకు చంద్రుడు అత్యంత ఎర్రగా మారుతాడు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సాధ్యమవుతుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండుగ అని చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక చంద్రగ్రహణం గురించి మనతో మాట్లాడడానికి జన విజ్ఞాన వేదిక టీవీ రావు గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి టీవీ రావు గారు. నమస్తే అండి. టీవీ రావు గారు, చెప్పండి, శాస్త్రం ఏం చెబుతోంది, సైన్స్ ఏం చెబుతోంది, ఆకాశంలో మహాద్భుతం జరగబోతుందంటారా? ఇది మనకి రెగ్యులర్ గా మూన్ ఎలా ఉంటారో, అది మూన్ అనేది భూమి చుట్టూ తిరగటం అనేది జరుగుతూ ఉన్నదే. అలాగే సూర్యుడు కూడా ప్రతిరోజు ఉన్న సూర్యుడే. ఇక్కడ ఏమవుతుందంటే మనకి చంద్రుడు కనిపించడానికి కారణం ఏంటి? భూమి మీద పైకి అంటే ఆకాశంలోకి చూస్తున్నప్పుడు చంద్రుడు కనిపించాలి అంటే చంద్రుడి మీద లైటింగ్ పడాలి. అంటే చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు. అంటే అక్కడ ఏమి మండుతున్న వాయువులు కానీ ఏ విధమైన పదార్థాలు కానీ లేవు. కాబట్టి అది కూడా మామూలుగా మట్టి ఉన్న ప్రాంతమే. అంటే ఏదైనా వస్తువు మనం చూడాలంటే మనం చీకట్లో కానీ ఏదైనా ఒక లైట్ పడినప్పుడే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళకి చేరినప్పుడే మనం చూడగలం. చూడటము అనేది ప్రక్రియ అలా జరుగుతుంది. ఒక వస్తువు మీద లైటింగ్ పడినప్పుడే చూడగలం. అలాగే సూర్యుడి విషయంలో ఏమవుతుందంటే సూర్యుడిని మనం అదే లైట్ కాబట్టి మనకి డైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. అంటే సూర్యుడి యొక్క కాంతి ఏ వస్తువు మీద అయినా పడినప్పుడు మనం గదులన్నీ మూసేసుకుని ఎక్కడ కిటికీ కూడా లేకుండా చిన్న ఇది కూడా లేకపోతే ఆ గదిలో మనకి ఏది కనిపించదు. కళ్ళు తెరిసినా కనిపించదు. కళ్ళు మూసుకుంటే ఏ విధమైన పరిస్థితి ఉంటుందో కళ్ళు తెరిసినా అదే పరిస్థితి. కాబట్టి మనం ఏదైనా వస్తువును చూడాలన్నప్పుడు దాని మీద లైటింగ్ పడాలి. ఇప్పుడు చంద్రుడు కనిపిస్తున్నాడు మనకి పౌర్ణమి లేకపోతే అమావాస్య అని చెప్పుకుంటున్నామంటే ఆ చంద్రుడి మీద సూర్యుడి యొక్క కాంతి పడుతుంది అన్నమాట. మనకి చంద్రుడు లైటింగ్ ఇవ్వడు. చంద్రుడు మీద లైటింగ్ ఎక్కడి నుంచి పడుతుంది? సూర్యుడి యొక్క కిరణాలు దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మనకి భూమి మీద కూడా కాంతి వస్తుంది. కాబట్టి ఇది ఆ కాంతి రావటం అనేది ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? చంద్రుడికి సూర్యుడికి మధ్యలో ఉన్న భూమి ఒకే లైన్ లో ఏదైతే జరుగుతుందో అది సూర్యుడి యొక్క కాంతి దాని మీద చంద్రుడు కనిపిస్తూ
ఒక ఒక రొటేషన్ ఏదైతే జరుగుతుందో ఆ రొటేషన్ లో ఆ రెవల్యూషన్ లో మొత్తానికి ఏంటంటే ఒక లైన్ లోకి రావటం అనేది జరిగినప్పుడు కంప్లీట్ గా చంద్రుడు కనిపించకుండా అయిపోవడం జరుగుతుంది. చంద్రుడు కనిపించకుండా అవ్వటం అనేది దానికి ముందు ఫేజ్ ఏంటంటే మెల్లిమెల్లిగా అది ఒక షాడో మూన్ మీద పడుతున్నట్టుగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే నేను ఇప్పుడు చేయగలుగుతుంటే ఏ రకంగా అయితే ఈ రకంగా చెయ్యి ఎలా వెళ్ళిపోతూ ఉందో అదే రకంగా నా ముఖం ఏ విధంగా అయితే కనిపించట్లేదో చంద్రుడు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే మనం నా మీద ఎవరన్నా టార్చ్ లైట్ చీకట్లో వేసినప్పుడు దాని మధ్యలో ఒక ఆబ్జెక్ట్ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే పరిస్థితి సూర్యుడి యొక్క లైట్ చంద్రుడి మీద పడుతున్న సమయంలో మధ్యలో భూమి అడ్డం వచ్చింది. అంటే భూమి అలా అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ చంద్రుడు కనిపించడు. ఆ చంద్రుడు కనిపించకపోవడం అనే ఫేజ్ ని మనం ఈ రోజున ఒక ఈ మన యూనివర్స్ లో ఈ సోలార్ సిస్టమ్ లో ప్రతి గ్రహం మీద తనకున్న శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ ఉపగ్రహాలన్నిటికీ కూడా ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ రోజున జరిగేది మనకి ఆ రకమైన పరిస్థితే. ఇక్కడ ఏమి ప్రత్యేకమైన కిరణాలు, ప్రత్యేకమైన విషవాయువులు దీనికి సంబంధించి మనం భోజనం చేయకూడదు, లేకపోతే బయటికి వెళ్ళకూడదు, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండాలి, ఇవన్నీ కూడా ట్రాష్ అన్నమాట. ఎందుకంటే దానికి సైన్స్ కి అంటే అది మూఢనమ్మకం. ఏదైతే మనకి ఏం జరుగుతుందో మనకి తెలిసిన తర్వాత దీనివల్ల మహాద్భుతాలు జరుగుతాయని కానీ మహాప్రళయాలు జరుగుతాయనేది కానీ ఇవన్నీ కూడా అబద్ధం. ఈ ఏమీ సంబంధం లేదు. సూర్యగ్రహణం కూడా అలాంటిది. సూర్యగ్రహణం రోజున కూడా కొంతమందికి సూర్యగ్రహణం రోజున కళ్ళు పోయిన సంఘటనలు ఉన్నాయి. కళ్ళు పోయింది ఎలా పోయింది అనేది తెలిస్తే టీవీ రావు గారు నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇక ఇదే చంద్రగ్రహణం గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రసాద్ శర్మ గారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ శర్మ గారు. నమస్తే అండి. ప్రసాద్ శర్మ గారు చెప్పండి, సిజేరియన్లు వాయిదా వేసుకుంటున్న గర్భిణీలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సిజరీన్ అనేసరికల్లా మామూలుగా ఆపరేషన్ చేయించుకోవడం అనేది కొత్త పద్ధతి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పద్ధతిలో మనం నక్షత్రాలు ముహూర్తాలు చూసుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నాం. ఆపరేషన్ చేయించుకోవడమే తప్పు ఫస్ట్. అయితే ఇది వరకు ఆ విధానం లేదు కనుక మామూలుగా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి సమయం వచ్చే సమయానికి జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగోక చేయించుకున్నది కొంత. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో ఆ బిడ్డ అటు ఇటు తిరగడం కానీ లేదా ఆ కడుపుతో ఉన్న అమ్మాయి అటు ఇటు తిరగడం కానీ జరిగితే కనుక చిన్న చిన్న లోపాలు కలుగుతాయని చెప్పి పూర్వం నుంచి మనకి తెలుసున్నదే. అయితే ఈ గర్భిణీ స్త్రీలు అటు ఇటు తిరగడంలోనూ మెలకుగా ఉండడం, ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి ఆ జరిగే సమయం అంతా కూడా 1:45 దాకా కూడా జరిగే సమయం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక 10 నిమిషాలు అటు 10 నిమిషాలు ఇటు ముందుగానే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు రాత్రి నిద్రపోతే కనుక అటు ఇటు తిరగడం, కొంచెం గోక్కోవడం, లేకపోతే చెయ్యి కదపడం ఇలాంటివి చేస్తే కనుక లోపల ఉన్న శిశువు కూడా ఆ చెయ్యి అది కదిలి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏదైనా సంభవించినప్పుడు దాని యొక్క కిరణాల వల్ల గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడతారు. అందువల్ల దానికోసం అనేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి మరీ ప్రతి ఒక్కరికి సూచన చేస్తూ ఉన్నాం. కొంతమంది ఏమంటారంటే హేతువాదులు అవని లేకపోతే తెలుసున్న వాళ్ళు అవని లేదా బాగా మూఢభక్తి వచ్చేసిన వాళ్ళు ఏమంటారంటే అబ్బాయి అటువంటిది ఏం లేదు, భగవంతుడి యొక్క సృష్టిది, దానివల్ల ఇది అవదని. అయితే ఒకే ఒక్క నేను ఏదైనా గ్రహణం మర్ర వచ్చిందనుకో అమ్మ, ఇక్కడ వస్తుంది లేకపోతే చెవు దగ్గర లేకపోతే ముక్కు దగ్గర ఏదోలాగా ఆ వచ్చినప్పుడు దాన్ని గ్రహణం మర్ర అని దానికే పేరు పెట్టారు. అలాగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక గ్రహణ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం అనేది తప్పులేదు. అయితే ఈ సమయంలో గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు ఏంటంటే ఆహారం తినడం కానీ లేదా మనం అటు ఇటు ప్రయాణాలు చేయడం కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
అయితే గ్రహణ సమయంలో గాలి కూడా స్తంభిస్తుంది బాగా ఎక్కువగాను. ఆ గ్రహణ సమయంలో ఆ గాలి స్తంభించడం వల్ల కూడా ప్రయాణాల్లోనూ వాటిలోనూ ఇబ్బందులు కలుగుతాయని చెప్పి పూర్వం నుంచి అటు గ్రహణ సమయం నుంచి మోక్షకాలం వరకు, అలాగే మోక్షకాలం నుంచి తర్వాత ఒక రోజంతా గ్రహణ శూల అని చెప్తారు. ఆ ఒక్క రోజు కూడా ఎక్కడికి ప్రయాణాలు చేయకండి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఆ సమయంలో ఈ యొక్క చేసే ప్రయాణాలు అవన్నీ కూడా వేరే రోజు మార్చుకోండి అని చెప్తారు. అలాగే ఈ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమ్మా ప్రసాద్ శర్మ గారు, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది శుభమా అశుభమా? గ్రహణం అనేది శుభమా అశుభమా అన్నది రెండాట్లకి కూడా వర్తిస్తుందమ్మా. గ్రహణం రావడమే చాలా విశేషకరం. ఏంటంటే మనకు సంవత్సరానికి ఒకటో రెండో తగులుతూ ఉంటాయి ఈ గ్రహణాలు. రావడం వల్ల కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది, కొన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే కొన్ని రాశులు, ఇప్పుడు మేనం కానీ, కుంభం కానీ, వృశ్చికం కానీ, ఈ యొక్క రాశులకి చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందువల్ల అటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పే దానాలు ఇచ్చుకోమని మనం చెప్తూ ఉంటాం. అయితే కొన్ని రాశులకి చాలా విశేషమైన సంపద కలుగుతుంది, కొన్ని రాశులకి ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది. ఇలాగా ఏదైనా సరే ఒక కార్యం జరిగిందిరా అంటే శుభం ఉంటుంది, అశుభం ఉంటుంది. అయితే దీనివల్ల బాగా నష్టం అయితే కనుక ఏమీ లేదు. అది కొంతమంది ఏం చేస్తున్నారంటే భయపెట్టేసి, అమ్మ ఈ గ్రహణ సమయంలో ఇది చేసుకోకపోతే బాగోదు, ఇది చేయకపోతే బాగోదు, ఇలా చేస్తేనే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు అని కొంతమంది భయపెడుతున్నారు. ఆ భయపెట్టకుండా ఈ యొక్క గ్రహణం పట్టినప్పటి నుంచి కూడా అంత్యకాలం వరకు కూడా ఆ యొక్క గ్రహణ సమయం అంతా కూడా జపం చేసుకోవడం కానీ, అలాగే ఏదైనా మనసులో వారు గురువుల దగ్గర ఏమైనా మంత్రోపదేశం చేస్తే కనుక ఆ యొక్క మంత్రోపదేశాన్ని జపం చేసుకుంటూ ఆ యొక్క నామాన్ని, లేదా ఏదో ఓం నమః శివాయ అనే నామాన్ని కానీ జపిస్తూ ఉంటే కనుక వీళ్ళకి రావాల్సిన దోషాలన్నీ కూడా చకాచకా తొలగిపోతాయన్నమాట. అవి తొలగిపోవడం వల్ల చాలా విశేషమైన స్పందన కలుగుతుంది. ముందు ఈ యొక్క గ్రహణ సమయంలో దేవాలయాలు మూసేయడం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే మంచి యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది, చెడు యొక్క శక్తి పెరుగుతుంది. ఆ పెరిగేటప్పుడు దాని యొక్క లోపాన్ని తొలగించాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క నామస్మరణ జపాలు ఆ యొక్క సమయంలో పట్టుస్థానం విడుపు స్థానం చేస్తే కనుక చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. రైట్ శర్మ గారు. ఇలాగా టీవీ రావు గారు, చంద్రగ్రహణానికి బ్లడ్ మూన్ కు లింక్ ఏమైనా ఉందంటారా? బ్లడ్ మూన్ అనేది మీకేంటంటే ఈ డిస్టెన్స్ అంటే చంద్రుడికి భూమికి మధ్యన ఉన్న డిస్టెన్స్, అలాగే భూమికి వెనకనున్న సూర్యుడి యొక్క డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ని బట్టి దాని మీద షాడో ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి అక్కడ ఈ రేస్ రిఫ్రాక్షన్ అంట వక్రీభవనం, ఆ వక్రీభవనం చెందినప్పుడు బ్లూ రేస్ తొందరగా వక్రీభవనం చెందుతాయి. తర్వాత ఇదేంటి రెడ్ అండ్ ఎల్లో ఇట్లాంటి కలర్స్ మిక్సింగ్ లో ఏమవుతుందంటే అది మనకి ఆ డిస్టెన్స్ ని బట్టి ఆ మూన్ మీద ఆ కలర్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే బ్లూ కలర్ కనిపించదు. ఈ మనకి మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు వచ్చే మంటల్లో మనకి రెడ్ బ్లూ ఈ రకంగా ఎలా కనిపిస్తా ఉన్నాయో సేమ్ థింగ్ ఏంటంటే మనకి ఈ లైట్ పడేటప్పుడు మనం టార్చ్ లైట్ లో కూడా మనం అది గమనించవచ్చు. వేళ్ళు పక్కన మనం టార్చ్ లైట్ మీద పెట్టినప్పుడు మీకు రెడ్ గా కనిపిస్తాయి వేళ్ళు, అంటే బ్లడ్ కనిపిస్తుందా అని అనుకుంటాం మనం. మీరు ఎప్పుడైనా బ్యాటరీ టార్చ్ లైట్ తీసుకుని దాని మీద మీరు ఏళ్ళు పెట్టండి కవర్ చేస్తూ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ వేళ్ల మధ్యలోంచి రెడ్ కలర్ రిఫ్రాక్షన్ జరిగి మనకి బ్లడ్ వేళ్లలో ఉన్న బ్లడ్ కనిపిస్తుందని అనుకుంటాం. కానీ వేళ్లలో ఉన్న బ్లడ్ కనిపించడం కాదు, అది ఆ వైట్ కలర్ రేస్ అవి అందులో రిఫ్రాక్షన్ రెడ్ యొక్క తరంగ దైర్ఘ్యం ఆ చేతి వేళ్ల మధ్యలోంచి జరిగినప్పుడు మనకి లైట్ అనేది రెడ్ గా కనిపిస్తుంది. సేమ్ థింగ్ ఏంటంటే
చంద్రుడి మీద కూడా ఆ రకమైన రిఫ్రాక్షన్ జరిగి మనకి కనిపించేది బ్లడ్ రెడ్ గా ఉంటది కాబట్టి బ్లడ్ మూన్. అంటే ఇది ఒక్కొక్కసారి బ్లడ్ కలర్ లో కనిపించకపోవడం జరుగుతూ ఉంటది కాబట్టి కనిపించే సిచ్యువేషన్ ఈ డిస్టెన్స్ బట్టి ఇది వస్తుంది అని మనం చెప్పగలం. ఆ రకంగా వస్తుంది. కానీ దీనికి సంబంధించి మనకి ఈ మనకి ఇప్పుడు ప్రసాద్ శర్మ గారు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఏమిటంటే శుభం జరగవచ్చు, అశుభం జరగవచ్చు, లేదంటే ఆ రేస్ వల్ల శక్తి తగ్గొచ్చు, దానివల్ల ఒక దుష్పరిణామం జరిగే అవకాశం ఉంది కాబట్టి బయటికి రాకూడదని, అంటే గ్రహణం మొర్రి కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా విదేశాల్లో ఎక్కడ ఉండదు. భారతదేశంలో ఇటువంటి మూఢనమ్మకం, కొన్ని దేశాల్లో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ ఈ టైంలో మరి ఫ్లైట్స్ అన్ని ఆపేయాలి, మరి ఎవరు ఆపట్ల. ఇప్పుడు మరి మనకి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా తప్ప అన్ని ఖండాల్లోనూ అన్ని దేశాల్లోనూ ఇది కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఆ టైంలో మనం తిరగకూడదు, దానివల్ల ప్రభావం ఉంటుంది అన్నప్పుడు మరి మిగతా దేశాల్లో ఆ ప్రభావాన్ని బట్టి కానీ మన దేశంలో కానీ ట్రైన్ జర్నీస్ కానీ బస్ జర్నీస్ కానీ ఫ్లైట్ జర్నీస్ కానీ ఇవేమీ ఆగట్లేదు, ఎవరికి ఏమీ నష్టం జరగట్లేదు. అంటే ఇవి ప్రయోగ పూర్వకంగా మనం ఇవేమి ఈ రకమైన ఎఫెక్ట్స్ ఎవరి మీద లేవు అని ప్రూవ్ అయింది కాబట్టి మనం ఏ జర్నీస్ ని మనం ఆపట్లేదు. కొన్ని సార్లు కొన్ని వాతావరణం బాగోకపోతే తుఫాన్లు ఉన్నప్పుడు ఫ్లైట్స్ ఆగిపోతాయి. అది క్లియర్ గా మనకి నష్టం జరుగుతుందని తెలిసిన తర్వాత ఆపుతారు. మరి ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ఫ్లైట్ కూడా ఆపట్లేదు, ఏ ట్రైన్ జర్నీ కూడా ఆగట్లేదు, ఏ బస్ జర్నీ ఆగట్లేదు, ఏ కారు జర్నీ ఆగట్లేదు. ఎవరు స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తానే ఉన్నారు, ఎవరికి ఏమీ జరగట్లేదు. ఈ గ్రహణం ముర్రి అనేది దీనికి సంబంధం లేదు. అలాగే గర్భవతులు, మేము జన విజ్ఞాన వేదికలో చాలా మంది, నా భార్యతో సహా, మా పెద్దమ్మాయి కడుపులో ఉన్నప్పుడు అప్పుడు సూర్యగ్రహణం జరిగింది. పట్టపగలు మేము నా భార్యని బయటికి తీసుకొచ్చి తినిపించడం కూడా చేసాం. ఈ మధ్యన కూడా చాలా మంది మాకు తెలిసిన, అంటే జన విజ్ఞాన వేదికలో పనిచేసే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళు వీళ్ళు కూడా ఏదైతే ఈ విషయాన్ని సైంటిఫిక్ గా నమ్మారో వాళ్ళు నెక్లెస్ రోడ్ లో మేము పెట్టిన ప్రయోగాల్లో వాళ్ళు కూడా వచ్చి సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలు కూడా మేము చూపించాం, గ్రహణం మరి రాలేదు, ఏమి రాలేదని. అంత స్పష్టంగా ప్రయోగపూర్వకంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క భార్యలు ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉంటే వాళ్ళు స్వయంగా వచ్చి చూపించి సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళని చూపిస్తున్నాం మేము. కాబట్టి ఆ పిల్లల్ని కూడా చూపిస్తున్నాం. కాబట్టి ఇదన్నీ కూడా ఏంటంటే, అంటే ప్రసాద్ శర్మ గారు మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, ఆయన మంచి విషయాలు, ఆయన శాస్త్రం చెప్పిన విషయాలు చెప్తున్నారు అనేది అంతవరకు ఆయన మనం ఏం అనటానికి లేదు. కానీ సైన్స్ తెలిసిన తర్వాత ఇది కాదు, ఇది ప్రపంచమంతా ఇది ఇలాగేమీ పాటించట్లేదు, ప్రపంచమే కాదు మన దేశంలో కూడా అన్ని జర్నీస్ జరుగుతూనే ఉన్నాయి, అన్ని ఆఫీసులకు వెళ్తానే ఉన్నారు, షిఫ్ట్ డ్యూటీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ లో కావచ్చు, అందరూ పనిచేస్తూనే ఉన్నారు, అందరూ తింటూనే ఉన్నారు. వీళ్ళందరికీ నష్టాలు జరుగుతున్నాయి అంటే దానిని మనం ఊహించుకున్నట్టు ఉంటుంది, లేకపోతే లాభం వస్తే లాభం వచ్చినట్టు ఉంటుంది. ఇలాగే రాసులు వాళ్ళకి, ఫలానా రాసులు వాళ్ళకి మంచి జరుగుతుంది, ఫలానా రాసులు వాళ్ళకి చెడు జరుగుతుంది అన్నప్పుడు ఈ కిరణాల వల్ల ప్రభావం ఆ రాసులు వాళ్ళకి నిజంగా మంచి జరిగింది, చెడు జరిగింది అని ప్రూవ్ చేయడానికి సిద్ధమైతే మనం ప్రయోగం చేయొచ్చు. ఆ రాసులు వాళ్ళకి నిజంగా ఒక రోజు కూర్చోబెట్టి ఈసారి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఈ నష్టం జరుగుతుందన్న రాసులు వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ప్రయోగం చేయొచ్చు. ఇటువంటివి బహిరంగంగా, అంటే మనం ప్రయోగం చెయ్యక్కర్లేకుండానే ఈ చెప్పిన వాటిని పట్టించుకోకుండా చాలా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు నడుస్తున్నాయి, చాలా డ్యూటీస్ లో పోలీసులు ఉంటున్నారు, డ్యూటీస్ లో డాక్టర్స్ ఉంటున్నారు, అందరూ కూడా సర్జరీస్ చేయాల్సి వస్తే చేస్తున్నారు, ఎమర్జెన్సీలు అటెండ్ అవుతున్నారు, ఏది ఆగట్లేదు. కానీ భయపెట్టడం వల్ల కొంతమంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, ఈ భయం మూలంగా కొంతమంది మెడికోస్ కూడా కాలేజీల్లో పిల్లలు సైన్స్ చదువుతూ, ఇంజనీరింగ్ చదువుతూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రసాద్ శర్మ గారు, గ్రహణ సమయంలో ఎందుకు ఆహారం తినకూడదు? కొంచెం ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంటుందమ్మా. ఈ గాలి ఆడక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది.
కడుపులో ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది అమ్మా. ఈ గ్రహణ సమయంలో ఎటు కదలరు కనుక, కదలకపోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కలుగుతుంది. ఇప్పుడు గురుగారు అన్నట్టు ఆయన చెప్పారు, ఇది వరకు మనం ఇవన్నీ కూడా పాటించాం, ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి చాలా ఏవైనా జరిగినవన్నీ కూడా మనం సంభవించినా సరే మనకు చాలా తక్కువగా జరుగుతూ ఉంటున్నాయి. ఏంటంటే మనకి భగవత్ శక్తి, అలాగే ఇది మూఢనమ్మకం అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. అయితే ఇలాంటివి కూడా మనం నమ్మి కొన్ని కార్యాలు నిర్వర్తిస్తున్నాం కనుక, ఇప్పుడు ఇవాళ వినాయక చవితి ఉంది, మనం వీధికి కూడా చేసుకుంటూ ఉంటున్నాం. ఈ వీధికి చేసుకోవడం అక్కర్లేదు, ఎక్కడో ఒక చోట పెట్టుకుంటే, హైదరాబాద్లో మొత్తం ఒక చోట పెడితే పని అవ్వదా అంటే పని అవుతుంది. అలా కాకుండా ఈ మూఢనమ్మకాలను ఇందాక ఆయన అన్నారు చూసారా, చేసే పని ఏదైనా సరే 10 మందికి కూడా ఉపయోగపడేలా ఉండాలి. అలాగే చెప్పేవి కూడా ఈ మధ్యన ఏమవుతున్నాయంటే చాలా మంది కొంచెం భయంగా చెప్పడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా సరే వచ్చి, ఆ గురుగారు ఇప్పుడు ఆయన అన్నట్టే ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఆ చెప్పేది విధానంలో భయపెడుతూ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, అగో అలా చెప్పడం వల్ల ఇలా జరుగుతోంది, ఇలా చెప్పడం వల్ల అలా జరుగుతుంది. ప్రతి చోట కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కడ గుళ్ళు మోయరు, మన ఇండియాలోనే గుళ్ళు మోస్తారు. ఎక్కడ పూజలు చేయరు, ఓన్లీ కాళహస్తిలోనే పూజలు చేస్తారు. సర్పదోష నివారణార్థం పూజలు జరిగేది అక్కడ. ఏమా అలాగా ప్రతి దానికి కూడా ఒక సూచన ఉంది. ప్రతిదీ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోమనడానికి కారణం అదే. ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, ప్రయాణాలు అవి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ప్రయాణాలు చేయొద్దని ఎవరు అంటలేదు, ఆ చేసే సమయంలో జాగ్రత్త వహించాలంటున్నాం. అయితే కొన్ని రాశుల వారు కొంచెం బయటికి వెళ్ళకండి, వాళ్ళకి బాగోదు ఈ గ్రహణ సమయంలో అని ఎందుకు చెప్తామంటే, గ్రహణం సమయం మంచిది కాదు. ఇది కుంభరాశిలోను అలాగే మేన రాశిలోను రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఈ రాశి వారు కొంచెం ఈ 4 రోజులు ప్రయాణం చేయకుండా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది. ఎక్కడికైనా బయటకు వెళితే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాం. ఇప్పుడు మనమే ఒక బస్ స్టాండ్లో నుంచున్నాం అనుకో, ఆ బస్ స్టాండ్లోనే మైక్లో చెప్తూ ఉంటాం, దొంగలు ఉంటారు జాగ్రత్త, లేకపోతే వాళ్ళు ఉంటారు జాగ్రత్త, వీళ్ళు ఉంటారు జాగ్రత్త అని. వాళ్ళు చెప్పినంతట్లో అక్కడ దొంగలు తిరుగుతారని కాదు ఏమా, ఆ జాగ్రత్త వహిస్తారనేసి. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయంలోనే ఇవన్నీ కూడా కట్టుబాట్లు, పూజలు, విధానాలు ఇవన్నీ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరో కూడా నమ్మరు. అది కాకుండా జరిగితేనే మనం నమ్ముతాం, దీని విధానం ఇదే అని. కానీ ఏదైనా సరే శక్తి కొలిది చేస్తే కనుక ఏ పనైనా సరే సక్రమంగా జరుగుతుంది. ఏంటంటే ఈ యొక్క సమయంలో అమ్మా, అలాగే 6 రాశుల వారికి గ్రహణ దోషం ఉంటుందంటున్నారు, నిజమా? గ్రహణ దోషం వచ్చేసరికల్లా 3 రాశులే, మిగతా రాశులకి స్వల్ప దోషమే, అంత ఏమీ లేదు. మీనం, కుంభం, వృశ్చికం కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అంతా కూడా స్వల్ప దోషంలోనే ఉన్నాయి. అందువల్ల భయపడక్కర్లేదు, భయపడే అంత ఇదేం లేదు. దానికి ఏదో దానాలు ఇచ్చుకోవడం, ఏదో పూజ చేసుకోవడం, లేదా ఈ గ్రహణ సమయంలో జపం చేసుకోవడం, ఇలాంటివి చేస్తే చాలా మంచిది. అదేవిధంగా చెప్పేవి కూడా చాలా ఎక్కువగా చెప్తే చేసుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనమే దానాలు ఇమ్మన్నాం, ఏదో బంగారం దానం ఇమ్మన్నాం అనుకో, కోటీశ్వరుడు ఎలాగే ఇవ్వగలరు, బాగా లేనివాడు ఇవ్వాలంటే ఇవ్వలేడు కదా. అందువల్ల వాళ్ళకి తగ్గ రీతిలో వాళ్ళకి పురమాయించి ఇలా చేసుకుంటే బాగుంటుందమ్మా, ఈ టైంలో భగవన్నామ స్మరణ చేయండి, లేకపోతే బలానా చేసుకోండి, బలానా చిన్న దానాలు చేసుకోండి. ఎందుకంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆపరేషన్ చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆపరేషన్ చేస్తారు. అలాగే 100 రూపాయలకి ట్యాబ్లెట్ ఉంది, 10,000 రూపాయలకి ఇంజక్షన్ ఉంది. ఏమా మన ఓపిక కొలిది మనం చేసుకుని, మనం ఈ గ్రహణ సమయంలో ఎంతైతే మనం పూజా కార్యక్రమం చేసుకుని ఎంతైతే జపం చేసుకుంటామో అంత సత్ఫలితం ఉంటుంది. ఈ యొక్క మనం ఇండియాలోనే నేను చెప్తున్నా వినమ్మా,
మన భారతదేశంలో పుట్టడం చాలా అదృష్టం మెయిన్ ఫస్ట్. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో ఉన్న భక్తి శ్రద్ధలు కానీ, మన విధానం కానీ, మన పడికట్టు కానీ, ఇవన్నీ కూడా చాలా మంచివి. ఈ రోజున ఇంత సాంప్రదాయం, ఇంత పడికట్టు ఇవన్నీ కూడా ఇతర దేశాల వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. అలాగే మిగతా దేశాల వాళ్ళు మనం తెచ్చుకుని అది అలాగే అంటారులే ఇలాగే అంటారులే అని మనం కొంచెం మన ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చి నమ్మేది. అందువల్ల వాళ్ళు పూర్వం ఎలా నడుచుకున్నారో అవన్నీ తెలుసుకునే మనం నడుచుకుంటూ ఉంటున్నాం. అయితే కొంచెం జనరేషన్ పెరుగుతూ ఉంది కనుక మనం కూడా దాన్ని అనుకువగా తీసుకుని దాంతోపాటు నడుచుకోవడం కూడా చాలా మంచిది. అలాగని మనకున్న సాంప్రదాయాల్ని కట్టుబాట్లని మనం వదులుకోకూడదు. అలాగే మనం ఆహారం తీసుకున్నా ఒకరోజు తీసుకోకపోయినా ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు అని. ఎందుకంటే మనకి ఆక్సిజన్ అందడానికి కానీ, లేకపోతే కడుపులో అలా ఖాళీగా ఉండి మనం జపం చేసుకుని ఆ పూజ చేసుకుంటే కనుక అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి పూర్వం నుంచి ఉంది. అందుకనే గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి మళ్ళీ విడుపు స్నానం దాకా కూడా దైవ జ్ఞానంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఏమ్మా శర్మ గారు, ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అయితే కదలకుండా మంచమే పడుకునమ్మా. ఎవరొకడు కూడా ఉంటే ఏమా అటు ఇటు కదలొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా ఉండడానికి ఒక మనిషి ఉండాలమ్మా. ఆ తర్వాత గ్రహణ సమయంలో ఇప్పుడు చెప్పినట్టు కుంభరాశి కానీ, మీనరాశి కానీ, వృశ్చిక రాశి కానీ ఈ రాశుల వారు కొంచెం ప్రయాణాలు తగ్గించుకుని ఆ తర్వాత భగవన్నామస్మరణ జపం చేసుకుని ఆ తర్వాత మీకు వీలైతే రాహువు చంద్రుడు కనుక దానికి మినువులు కానీ, మినపప్పు కానీ, లేదా బియ్యం ఇలాగా ఇవి దానం ఇచ్చుకుంటే చాలమ్మా. ఇచ్చుకున్న తర్వాత ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇవి దానాలు ఇచ్చుకుని మీ కార్యక్రమాలు చక్కగా ఆచరించండి. అయితే అన్నిటికన్నా మనం బాగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ గ్రహణ సమయంలో ఎంతైతే ఈ రాశుల వారు జపం చేసుకుంటారో వారికి అంత ఫలితం ఉంటుంది, సత్ఫలితం ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు పెట్టవలసిందల్లా దేని మీద దృష్టి అంటే ఈ గ్రహణం పట్టినప్పటి నుంచి విడుపు దాకా కూడా జపం చేసుకుంటూ ఉంటే ఏదో ఒకటి ఓం నమ శివాయ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. మనం ఈ భగవంతుడిని నమ్మాలి, ఈ పేరు చదివితేనే మీకు భక్తి వస్తుంది, ఈ పేరు చదివితేనే మీకు ముక్తి వస్తుంది అన్నది కాకుండా ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఆ జపం చేసుకుంటే కనుక చాలా మంచిది. ఓకే శర్మ గారు. రావు గారు, దానాలు ఎవరికి చేయాలి? దానాలు ఎవరికైనా చేయొచ్చండి. అంతేనా? నేను ఇంకా చెప్పాలంటే ఒక్క నిమిషం ఇంకా చెప్పాలంటే కనుక బాగా లేని వాడికి ఇస్తే ఇంకా మంచిది. ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమం చేసేటప్పుడు లేనివాడు ఎప్పుడైనా సరే ఒక బ్రాహ్మడికి ఇవ్వాలి, లేకపోతే బలానా చోట ఇవ్వాలి. నిజంగా బ్రాహ్మణుల్లో చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. వెళ్ళి దానం చేయండి, వాడు తృప్తిగా తింటాడు. దానం చేయమని దేనికోసం? వాడు తృప్తిగా తింటే మనకు బాగుంటుందని. అది వాడికి ఏ కులం వాళ్ళకైనా ఇవ్వచ్చు దానం. దానం అనేది ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ దానం పట్టేవాడిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఎవరి బాబు ఈ మినపప్పు తీసుకోండి అంటే తీసుకోరు, భయం ఏదైనా అవుతుందేమో. అర్థమవుతుందా? సర్పదోషం అంటే ఏంటి సార్? సర్పదోషం అనేసరికల్లా అండి మనకి రాహుకేతువులు కానీ గ్రహస్థితిలో, అదేవిధంగా కేతుగ్రస్తం జపం కానీ, అంటే మన చక్రస్థానంలో 9వ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే కనుక, అంటే ఎక్కడ రాహు కేతువులు అనేవి ఎక్కడన్నా ఉన్నాయా? అది అంటే గ్రహాలు అనేవి ఉన్నాయా? అవి 9 గ్రహాలు ఉన్నాయండి. 9 గ్రహాలు అంటే ఏవేంటి సార్? సూర్యుడి దగ్గర నుంచి అంటే ఏం లేదు. అంటే 9 గ్రహాలు అంటే మేము చదువుకున్నదేమో సోలార్ సిస్టమ్ లో గ్రహాలకి చంద్రుడు, సూర్యుడు రావు కేతువు కూడా రావు. గ్రహాలు అంటే సూర్యుడు అనేది సెంటర్ పాయింట్ కింద చెప్పుకొని దాని చుట్టూ 9 గ్రహాల్లో 8 గ్రహాలు ప్లూటో తీసేశారు. మన ఈ నెప్ట్యూన్ వరకు 8 గ్రహాలు ఉన్నాయని చెప్పారు. మీరు చెప్పే గ్రహాల్లో ఏమున్నాయంటే చంద్రుడు, సూర్యుడు, రాహువు, కేతువు అని చెప్పారు. ఈ రాహు చంద్రుడేమో భూమికి ఉపగ్రహం.
అలాగే ఉపగ్రహాలు అనేవి శనికి గాని మిగతా ఇది మన ఇతర గ్రహాలకి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ అయితే మనం మీరు చెప్పిన మీ శాస్త్రంలో చెప్పే దాంట్లో రాహు కేతు అనే గ్రహాలు అసలు సోలార్ సిస్టమ్ లో లేవు అసలు. ఇప్పుడు కనిపించేవి కొన్ని అండి, కనిపించనివి కొన్ని. అంటే కనిపించినవి అనేది మనకి ఇప్పుడు ఏంటంటే మనం చాలా దూరం అంటే మన గెలాక్సీ చివరి వరకు ఏం జరుగుతుంది అనే పరిశోధన జరుగుతుంది. కానీ సోలార్ సిస్టమ్ అనే పరిసరాల్లో ఆల్రెడీ టెలిస్కోప్ కి చాలా విషయాలు తెలుస్తున్నాయి. అందులో ఎక్కడ కూడా ఈ రాహు కేతు అనేది ఛాయాగ్రహాలు అంటున్నారు. అంటే ఛాయాగ్రహాలు అంటే అవి మనం ఊహలో ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం, ఈ సర్పదోషము రాహు కేతు అనేది మనకి ఎప్పుడైతే చంద్రుడు మీద పడే నీడ ఒక వెనక నుంచి అంటే భూమి వెనక నుంచి సూర్యుడి యొక్క లైటింగ్ పడుతున్నప్పుడు అది ఒక పాము మింగుతున్నట్టుగా అయ్యింది. కాబట్టి ఒక పాము మింగుతుందేమో అనుకుని ఈ దేశంలో అనుకున్నారు, డ్రాగన్ మింగుతుందేమో అనుకుని చైనాలో అనుకున్నారు. అది మింగి మరి కక్కేయడానికి మనం కొంతమంది పళ్ళాలు చప్పుడు చేయటం, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు రకరకాల కార్యక్రమాలు మంత్రోచ్చారణ లేకపోతే ఇంకోటి చేస్తే అది వదిలేస్తుందేమో అని ఒక ఎజంప్షనే కానీ అక్కడ సర్పము లేదు, సర్ప దోషము లేదు, రాహువు లేదు, కేతువు లేదు. కాబట్టి శాస్త్రం అప్డేట్ అవ్వట్లేదు. అంటే మీరు ఏదైతే మీరు చదువుకుంటున్నారో, ఏదైతే ప్రజలకు చెప్తున్నారో, లేటెస్ట్ టెక్నాలజీ నాసా కావచ్చు, ఇంకా చాలా పరిశోధనలలో బయటకు వచ్చిన విషయాల్ని మనం అవి కూడా ఈ శాస్త్రాలు కన్సిడర్ చేసి రివైజ్ చేస్తే బాగుండేది. ఎందుకంటే అపహాస్యం పాలవడానికి ఎక్కువగా ఉంది. ఎందుకంటే లేని వాటిని మనం ఇంకా మీ 9 గ్రహాల్లో మీరు చెప్పే గ్రహాల్లో 4 రాహు కేతువులు, తర్వాత సూర్యుడు చంద్రుడు. అది సైన్స్ స్టడీస్ లో అవి చెప్పరు అసలు. మనం చెప్పండి మేడం. ఇక చంద్రగ్రహణానికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను రావు గారు థ్యాంక్ యూ, శర్మ గారు మీకు కూడా థ్యాంక్ యూ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.